హలో! 'సారంగపాణి జాతకం' ట్రైలర్ రిలీజ్ అయింది కదా! చూస్తుంటే ప్రియదర్శికి జాతకాలు పిచ్చున్నట్లు అనిపిస్తుంది. వాడిది గోల్డెన్ హ్యాండ్, వాడి లైఫ్ మొత్తం ఫుల్ హ్యాపీనెస్, సంతోషాలే ఉంటాయి అన్నట్లు చెప్తారు. ఇంకా వాడికి ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తది, ఎంగేజ్‌మెంట్ అవుతది. బట్ వాడికి అన్నీ కూడా నెగెటివ్ డ్రీమ్స్ వస్తా ఉంటాయి. పెళ్లి పోస్ట్‌పోన్ చేద్దాం అనుకుంటున్నా అని వాళ్ళ ఫ్రెండ్స్‌తో కూడా చెప్తాడు. బట్ కానీ ఎంగేజ్‌మెంట్ తర్వాత అయితే ఏదో ప్రాబ్లమ్ అయితే వస్తుంది. హీరోయిన్ కూడా నువ్వు 10 డేస్‌లో క్లీన్ స్లేట్‌లా నా దగ్గరికొస్తే ఈ రింగ్‌ను మళ్ళీ తొడగొచ్చు అంటది. సో, సమ్ ప్రాబ్లమ్ అయితే ఉండింది. సో, ఇవన్నీ దాటుకొని వాడి పెళ్లి ఎలా అవుతది అనేది సినిమా ఏమో అట్లా అనిపిస్తుంది. మ్యూజిక్ అయితే బావుంది. ఇంకా డైరెక్టర్ విషయానికొస్తే ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఆయన సినిమాలకైతే చాలామందే ఫ్యాన్స్ ఉన్నారు. చాలా బావుంటాయి. ప్రీవియస్‌గా వచ్చిన మూవీస్‌లో 'అమీ తుమి', 'అష్టచమ్మ' ఇవైతే ఫుల్ కామెడీ మూవీస్ ఆయనవి. ఇంకా మంచి స్టోరీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా 'జెంటిల్‌మెన్', 'సమ్మోహనం', 'వి' ఇలాంటి మూవీస్ కూడా ఉన్నాయి. అవసరాల శ్రీనివాస్ కూడా ఆస్ట్రాలజర్ పాత్రలో కనిపిస్తున్నారు. బట్ వీళ్ళు ముగ్గురి కాంబినేషన్‌లో వైవా హర్ష, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఒక మంచి ఫన్ రైడ్ అయితే ఉండబోతుంది. నాకైతే జాతిరత్నాలు మూవీలా ఉంటుందేమో అనిపిస్తుంది. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. మొన్న చూసారా 'అలేకే చిట్టు పికిల్స్' మీద కామెడీ చేసి ప్రియదర్శి ఇంకా హీరోయిన్ కూడా ఒక వీడియో అయితే చేశారు. అది ఒక కాస్ట్లీ డ్రెస్ చూపిస్తే వాడేమో ఇంత ఎక్స్పెన్సివా అనడము, నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టాలమ్మా అని చెప్పి ఒక మంచి రీల్ అయితే చేశారు. సో లెట్స్ హోప్ ప్రియదర్శికి ఒక మంచి హిట్ రావాలని కోరుకుందాం.